హాయ్ సార్, నమస్తే. నమస్తే మా. సార్, ఇప్పుడంతా నడుస్తుంది సెలబ్రిటీస్లో గ్లామర్ ప్రపంచం. సో అందంగా అంటే ఎంత ఏజ్ అయిపోతున్నా అందంగా కనపడడానికి ఒక కొత్త కొత్త సర్జరీలు చేయించుకుంటున్నారు. అంటే ఏజ్ 60-70లో ఉన్నా కూడా ఇప్పటికీ ఏమంటారు యంగ్ యాక్టర్ లాగే కనిపిస్తున్నారు. సో మనకి ఏంటంటే ఫైనల్గా చెప్పాలి ఏంటంటే వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటున్నారు, డిఫరెంట్ ఇంజెక్షన్స్ యూస్ చేస్తున్నారు. సో అసలు ఎందుకు అలా చేస్తున్నారు? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వస్తాయంటారా? రైట్ మ్యామ్, హ్యూమన్ మెంటాలిటీ మనం ఉన్నదానికంటే అందంగా కనిపించాలా అని 30 years ఉన్నవాడేమో 20 years అలా కనిపించాలని, 50 వాడు 40 కనిపించాలని, 70 వాడు 60 లాగా కనిపించాలని, అది హ్యూమన్ మెంటాలిటీ మా. సో అది కామన్ ప్రజలకు ఒక టైప్ ఆఫ్ నార్మల్ లైఫ్. కానీ ఎవరికైనా సెలబ్రిటీస్, టీవీ సినిమా యాక్టర్లు వాళ్ళందరికీ యాక్చువల్ లైఫ్ మా అది. ఎందుకంటే వాళ్ళు ఫిట్గా ఉండాలి, బాడీ ఫిట్గా ఉంది, అది మనం ఏమంటారు ఎక్సర్సైజ్ చేసిన బాడీ, ఆ ఫేస్ మనకు యంగ్ కనిపించాలా అన్నది వాళ్ళకి అది యాక్చువల్ కెరియర్లో పార్ట్ అనమాట, తప్పదు వాళ్ళకు. సో కామన్ ప్రజలు కూడా చాలా యూజ్ చేస్తున్నారు మా ఇప్పుడు. ఇంకా సెలబ్రిటీలు వాళ్ళని చూసి వాళ్ళంతా 70 years అయినా ఇంత గ్లామరస్గా ఉన్నారు అనేది ఇంకొద్ది ఫేమస్ అవుతున్నాయి. సో దీన్ని ఇంతకుముందు ఓన్లీ చిన్నగా డర్మటాలజీలో ఒక స్మాల్ పార్ట్గా చేస్తున్నారు అనమాట. డాక్టర్ ఒక స్పెషలైజ్డ్ స్కిన్ డర్మటాలజీలో ఒక చిన్న పార్ట్లుగా చేస్తున్నారు అనమాట. మెయిన్గా అప్పుడు వాళ్ళకి చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, లెప్రసీ ఇట్లాంటివి ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా డర్మటాలజిస్టులు అందరూ కూడా 70-80% వాళ్ళు చేసే పనిలో ఏస్థెటిక్స్ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళకు స్పెషలైజ్ చేసిండ్రు మా దీంట్లో స్కిన్, ఫేస్ అన్నది. ఇంకొక పార్ట్ ఒక సర్జన్ వస్తాడు మా. ఇప్పుడు మామూలుగా జనరల్ సర్జన్, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఇంతకుముందు కూడా ఒక 20-30 years బ్యాక్ పోతే ప్లాస్టిక్ సర్జరీలో 80% ఓన్లీ బర్న్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళల్లో కూడా స్పెషలిస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ అనమాట. వాళ్ళు బర్న్స్, గీన్స్ ఇట్లాంటివి అనగానే బోన్స్ డాక్టర్ కన్నా డర్మో డాక్టరే గుర్తొస్తున్నారు. డర్మటాలజీ అంటే ఏంటంటే సర్జికల్, స్కాల్పెల్ థియేటర్కి పోకుండా చేసేవన్నీ డర్మటాలజిస్టులు చేస్తారు. ఏమైనా స్కాల్పెల్ పెట్టి అంటే కొన్ని ఉంటాయి మా డర్మటాలజీ అంటే. రైట్, ఒక్కొక్కటి వద్దాము. సో డర్మటాలజీ అంటే నాన్ ఇన్వేజివ్ గా చేస్తారు మీరు అన్న దాంట్లో. మన స్కిన్ అన్నది మనకు స్కిన్ ఇలా కనిపిస్తుంది కదా, దాంట్లో వేరియస్ పార్ట్లు ఉన్నాయి. ఎవ్రీ ఒక 2-3 weeks మనకు యాక్చువల్ మనకు కనిపించే స్కిన్ పోయి కొత్త ఏజింగ్ కింద నుంచి పైకి వస్తుంటది అనమాట. సో మనకి ఏజ్ అయ్యే కొద్ది ఏంటంటే దాంట్లో కింది పార్ట్లు అనమాట, ఏదైతే మన స్కిన్ టైట్ గా పెడతాయో ఆ పార్ట్ బాడీ ప్రొడ్యూస్ చేయడం తక్కువ చేస్తారు అనమాట ఏజ్ అవుతుంది అన్నది. ఆ పార్ట్లని మనము ఆ ఇంజెక్షన్స్ త్రూ రిప్లేస్ చేస్తున్నాము అనమాట. సో ఆ పార్ట్లు, కింది పార్ట్లు ఏవైతే టైట్ గా పెట్టే పార్ట్లు లేవనుకుంటే మన స్కిన్ లూజ్ అవుతుంటది అనమాట. సో దానికి ఇప్పుడు టైట్ చేయడానికి బోటాక్స్ అని, లేకుంటే పిఆర్పి అని మన బాడీలో నుంచే తీసి ప్లేట్లెట్లు దాన్ని ఫ్యూజ్ చేసి మళ్ళీ చేస్తారనమాట. అట్లాంటిది, లేకుంటే కొల్లాజెన్ ఇంజెక్షన్స్, కొల్లాజెన్ ఓరల్, ఇవన్నిటితో మెయిన్ గా స్కిన్ గ్లో వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ అనమాట. స్కాల్పెల్ పెట్టకుండా ఓన్లీ స్మాల్ ఇంజెక్షన్ తో చేసేటివి. అదొక టైప్ ఆఫ్ ఏస్థెటిక్ డర్మటాలజీ అనమాట. ఇంకా కొన్ని ఏంటంటే ఓన్లీ ఇంజెక్షన్లు, డర్మటాలజీ మాటలు చెప్తే చింతకాయలు రాలవు అన్న టైప్ లో కొన్నిసార్లు ఏందైతే బాగా స్కిన్ సాగింగ్లు ఇవి అయినప్పుడు స్కాల్పెల్ పెట్టి దాన్ని టైటన్ చేయాల్సి వస్తుంది అనమాట. టైటన్ చేయడం అంటే పార్ట్ ఆఫ్ ద స్కిన్ రిమూవ్ చేయడము, అది వేరియస్ టెక్నిక్స్ ఉంటాయి. అదంతా స్పెషలిస్ట్. మనం ఈచ్ పర్సన్ కి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, డిఫరెంట్ అసెస్మెంట్లు ఉంటాయి. స్కిన్ ఏంది, మనం ఎక్కడ ఏది యూజ్ చేస్తున్నాము, మనకు మాట్లాడేటప్పుడు తినేటప్పుడు ఏ పార్ట్స్ మూవ్ అవుతున్నాయి, మనకి ఎక్కడ లూజనింగ్ ఉంది, నాకు ఎక్కడ టైటనింగ్ కావాలా అన్న దాంతో మొత్తం డిస్కషన్ జరిగినాక ప్లాస్టిక్ సర్జన్ పేషెంట్ ఇద్దరి మధ్యలో ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. అప్రాక్సిమేట్లీ చూపించగలుగుతారు మా ఎవరు ప్లాస్టిక్ సర్జన్. ఒకవేళ చేస్తే ఇట్లా అవుతుంది అన్నట్టు కొంచెం టైటనింగ్ లాగా చేసి చూపిస్తారు. వాళ్ళకి ఏది లైక్ చేసిండ్రో అది మామూలు. దాని తర్వాత యాక్చువల్ థియేటర్లోకి పోయి కంప్లీట్గా అనస్థీషియా ఇచ్చి కట్ చేయడం, చాలా మైన్యూట్ సర్జరీ. ఎక్కడైతే స్కార్లు పెట్టిండ్రో అది కనపడవు అనమాట. ఒకవేళ మనకు ఫేస్ టైట్ చేసింది అనుకోండి, ఈ పార్ట్ ఆఫ్ ది దాంట్లో మనను కట్ చేసి టైట్ చేస్తారు. ఆ స్కార్ కూడా చెవు దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఎవరికైనా అది లోపల మొత్తం ఇక్కడ అక్కడ అది ఒకవేళ డాక్టర్ అయ్యి నాకు ఒకవేళ డౌట్ వచ్చి తిప్పి నేను మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప కనపడదు అనమాట. అంత మైక్రోస్కోపిక్ సర్జరీలు ఉంటాయి అనమాట. అందుకని మేము దాని ప్లాస్టిక్ సర్జరీ అనేది. సో ఇంకా 2-3 వేరే అనమాట. ఇప్పుడు ఫేస్ మన స్కిన్ కాకమా కొద్దిగా రిస్కీగా మనం ఇప్పుడు వస్తే ఏస్థెటిక్ సర్జరీలు ఏంది అంటే ఇది లైపోసక్షన్ అన్నది ఒకటి ఉంది, అది బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అన్నది ఉన్నాయి. కానీ ఇవన్నీ కొద్దిగా రిస్క్
రిస్కీ సర్జరీలు అయ్యి అందుకనే ఇవంతా కొద్దిగా మనకు న్యూస్లోకి వచ్చి కామన్ మ్యాన్కి తెలిసింది నాకు తెలిసినంత మటుకు ఒక హీరోయిన్, నాకు ఆమె పేరు గుర్తులేదు, ఆర్తి అగర్వాల్ రైట్, అమెరికాకి వెళ్ళి లైపోసక్షన్ చేసుకొని చనిపోయింది అనమాట. సో బేసిక్ ఏం జరుగుతుంది అంటే లైపోసక్షన్ లో స్కిన్ కి దానికి మధ్యలో పెద్ద లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది అనమాట, మనకు విసరాకి దానికి మధ్యలో. సింపుల్ గా ఒక ఫిజికల్ ట్రిక్ మాది యాక్చువల్గా, అది మరి నేను కూడా యాజ్ అ డాక్టర్ వెదర్ ఐ రికమెండ్ ఆర్ నాట్ అన్నది ఒక క్వశ్చన్ మార్క్. సో దాని మధ్యలోకి ఒక పైప్ లాగా పంపించి ఆ స్కిన్ ని ఆ ఫ్యాట్ అంతా ఫిజికల్ గా సెక్షన్ చేస్తారు అనమాట. మీకు కనిపిస్తుంటుంది ఆ ఫ్యాట్ అంతా వస్తుంది అన్నది. ఆబ్వియస్లీ ఫ్యాట్ దాని తర్వాత పోతే అదంతా సెటిల్ అవుతుంది, కానీ మీరు అది చేసే డిస్టర్బెన్స్ లో అది యాక్చువల్గా ఒక రక్తపాతం లాగా అనమాట. మీరు మామూలు నార్మల్ బాడీని డిస్టర్బ్ చేస్తున్నారు. సో జనరల్ గా సక్సెస్ ఉన్నది అది కూడా 95-98% అనమాట. ఇప్పుడు హార్ట్ సిఏబీజీ సర్జరీలు కూడా 99.5% సక్సెస్ అనమాట. అట్లా ఇది కూడా ఒక 95% సక్సెస్ ఉంది. కానీ అక్కడక్కడ ఏమవుతుందో మీరు ఆ సెక్షన్ చేయడంలో ఏదన్నా పంక్చర్ చేయడము, లేకుంటే ఒక ఎంబోలస్ కావడం ఇట్లాంటివి జరిగి కాంప్లికేషన్లు వచ్చినప్పుడు మనకు బయటపడుతుంది అనమాట. ఇది అంత హెల్తీగా ఉన్న ఇండివిజువల్ చిన్న ఫ్యాట్ కోసం పోయి ఆ సర్జరీ చేయించుకొని చనిపోయినరు అన్నప్పుడు కొద్దిగా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేదానికి ఇవంతా రిస్క్ తీసుకొని చేయొచ్చా అంటే, చెప్పినా కదా ఎవరికైతే ఈ స్కిన్ వాళ్ళు నీట్గా కనిపించాలా అన్నది కెరియర్ అన్న వాళ్ళది, ఇప్పుడు ఆర్తి అగర్వాల్ లాగా వాళ్ళు హీరోయిన్ కాబట్టి ఆమె అందంగా కనిపించాలా అన్నది ఆమె కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ హర్ కెరియర్ డజంట్ డిపెండ్ ఆన్ హర్ మ్యాథమెటిక్స్ స్కిల్ ఆర్ ఏ కంప్యూటర్ స్కిల్ ఆర్ బీయింగ్ ఎ డాక్టర్ అనమాట. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, డాక్టర్ స్కిల్ డిపెండ్స్ ఆన్ హిస్ బ్రెయిన్ అండ్ హిస్ ఏమంటారు అనాలిటికల్ ఎబిలిటీ. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ వెదర్ ఫ్యాట్ ఉందా, డాక్టర్ స్కిన్ బాగుందా అన్నది అట్లా. సో వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు కామన్ ప్రజలు కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందిని మనము చూస్తాం అనమాట, 50-60 ఏజ్ ఉన్నప్పుడు డిస్టార్టెడ్ ఫేస్లు అయిపోతాయి అనమాట. అదంతా బేసిక్ ఏంటంటే పోయినరు మంచి స్పెషలిస్ట్ దగ్గరనే మల్టిపుల్ టైమ్స్ చేయించుకున్నా కానీ ఈచ్ టైం ఒక ఇంజరీ లాగా అనమాట అది. సో ఒక దగ్గర చేయించుకున్న దగ్గర మళ్ళీ నెక్స్ట్ టైం చేయించుకోవచ్చు అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఒక సైడ్ చేయించుకున్నాం, ఇంకో సైడ్ చేయించుకోలేదు, దాని ఎఫెక్ట్ అయిపోయినాక కొద్దిగా కామన్ మ్యాన్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఏదో తేడా ఉందరా, వీడు ఏదో చేసుకున్నాడు, ఒక ముఖం ఇట్లుంది, ఒక ముఖం ఇట్లుంది అట్లా. సో ఇవన్నీ మనం వెయి చేయాలి, మనం కూడా తెలుసుకోవాలా, కామన్ ప్రజలు డాక్టర్స్ కూడా చెప్పాలా ఇది మనం ఇదంతా చేయించుకున్నాక ఎట్లా అన్నది. ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చింది స్కిన్, మన హెయిర్ కి వచ్చింది మా. సో మెన్ హెయిర్ బాల్డ్నెస్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ ఎస్థెటిక్ అయిపోయింది అనమాట. సో అన్నిటికంటే ఈజీ ఇప్పుడు ఫిజికల్ గా చాలా పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం చేసేస్తుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అనమాట బాడీలో తీసేసి. అది కాక ఇంకా ఎస్థెటిక్ దాంట్లో ఇవి రెండు ఉన్నాయి మా సేమ్, అక్కడ కూడా పిఆర్పి అన్నది యూజ్ చేసి రీగ్రో చేస్తున్నాము అది అన్నది. సో అది ఇంకోటి ఏంటంటే చాలా మందికి అది ఒక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. బాల్డ్ హెయిర్, మెన్ కి బాల్డ్ హెయిర్ ఉంటే సో వాళ్ళు వేరియస్ థింగ్స్ ట్రై చేస్తారనమాట దాన్ని ఓవర్కమ్ కావడానికి. సో దాంట్లో ఇవి మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవన్నిటి దానికి ఓవరాల్గా అడ్వైస్ చెప్పడం ఏంటంటే అంటిల్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. సపోజ్ మీరు ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, సో అట్లీస్ట్ ఫేస్ బాగుండాలా అన్నది అనుకున్నాడు, లేకుంటే నేను ఫ్రంట్ ఎండ్లో ఉంటాను టీవీలను సినిమాలను నాకు స్కిన్ ఫేర్ బాగుండాలి అనుకున్నది తప్ప కామన్ మ్యాన్ ఇవంతా రిస్క్ తీసుకోవడము అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తీసుకున్నాక ఇమీడియట్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది, కానీ లేటర్ ఆన్ అది వేర్ ఆఫ్ అయ్యే కొద్ది ఇంకా సైడ్ ఎఫెక్ట్, ఇంకా అందము అట్లే వదిలేసి ఉంటే నార్మల్గా ఉంటాం, కానీ ఇప్పుడు అబ్నార్మల్ సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట ఫేస్లో. ఇంకోటి సో కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి ఆ పని, ఎందుకంటే అన్నిటికీ హెల్త్ కి లైఫ్ డెత్ అయ్యే రిస్క్ కూడా ఉందన్నమాట పెద్ద పెద్ద దానికి. సార్ ఇప్పుడు మనం సర్జరీ గురించి కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడగా ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి సార్, అంటే కొత్త కొత్త ఇంజెక్షన్స్, అసలు వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అన్నిటికి ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇంజక్షన్లు అని చెప్పినా ఇదేమా పిఆర్పి ప్లస్ బోటాక్స్, ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయేమో. మనుషులు ఎవరైతే మస్కులర్ గా కనిపించాలనుకుంటారు దాంతో ఇంకా చాలా పెద్ద ఎత్తున సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో మనకు తెలియకుండా. ఆ ఫ్లోలో మనకి మజిల్ ఇట్లా కనిపించాలా అట్లా కనిపించాలా అని స్టెరాయిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ తీసుకున్నాక ఏ రోజైతే ఇంకా మనం ఓపిక లేదు అంతా ఇది ఒక 6 months 1 year ఉంటుంది. మన మెడికల్ ప్రొఫెషన్లో చూసింది ఈ ఆవేశం అంతా ఒక 1 month 6 months 1 year ఉంటుంది. దాని తర్వాత బోటాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, స్టెరాయిడ్ తీసుకొని నీకు ఎక్సర్సైజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండకపో ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా దాని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలు పెట్టినప్పటి నుంచి లైఫ్ అంతా హెల్ అయిపోతుంది అనమాట. హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి, స్కిన్ ఆల్రెడీ ఉన్నది పాడై ఇంకా బ్యాడ్ కావడం మొదలు పెట్టింది ఇట్లా అన్నది. సార్ అంటే ఇప్పుడు ఫేస్ కానీ సర్జరీస్ కానీ ఈ పిఆర్పి ఇంజెక్షన్స్, డిఫరెంట్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ వీటన్నిటికీ చాలా మొత్తంలో ఖర్చు అవుతుంది. సో అలాంటిది కామన్ పర్సన్ పెట్టుకోగలుగుతాడంటారా? ప్రస్తుతం ఒకటి క్లారిటీగా స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలా అంటే ఇదంతా ఎస్థెటిక్ డెర్మటాలజీకి వచ్చింది. సో ఇదంతా లైసెన్స్డ్ డాక్టర్స్ చాలా ప్రికాషన్ తీసుకొని థియేటర్లలో చేయాలా. సో అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మా.
చాలా ఎక్స్పెన్సివ్. ఏదైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా ఈ ట్రన్స్ అట్లీస్ట్ 80,000-90,000 to lakh, 2 lakhs, 3 lakhs అనమాట. దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే కామన్ పర్సన్ పెట్టుకోలేడు అంత. అంటే వాళ్ళు కామన్ పర్సన్ అన్నది మీరు తీసుకోవాలి. కామన్ పర్సన్ కి అదే ఇంపార్టెంట్ అన్నప్పుడు పెడతారు, వాళ్ళు తీసుకుంటారు. కానీ నార్మల్ కామన్ పర్సన్ కి మాత్రం నాట్ రీచబుల్ అట్ ద మూమెంట్. ఓకే సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.